శ్రీ రేణుకా ఎల్లమ్మ తల్లి జ్యోతిష్యాలయం ఫోన్ ద్వారానే జ్యోతిష్యం చెప్పబడును. మీ జీవితంలో ప్రతి ఒక్క సమస్యకి పరిష్కార మార్గం చూపబడును. విద్య, ఉద్యోగం, వ్యాపారం, విదేశీ ప్రయాణాలు, కోర్టు సమస్యలు, రాజకీయం, వ్యవసాయం, రియల్ ఎస్టేట్, ధనం నిలకడగా లేకపోవడం, ప్రేమ, పెళ్లి, సంతాన సమస్యలు, భార్యాభర్తల మధ్య కలహాలు, చెడు ప్రయోగం, ఇంకా ఎటువంటి సమస్యలకైనా 100% పరిష్కార మార్గం చూపబడును. ఈ సృష్టిలో దైవశక్తి ఉన్నది ఎంత నిజమో దుష్టశక్తి ఉన్నది కూడా అంతే నిజం. గురువు గారికి ఒక్కసారి నమ్మకంతో కాల్ చేయండి. ఫోన్ నంబర్ 9704864697. మార్చి 13 గురువారం తులారాశి వారికి సంధ్యా సమయం దాటాక జరిగేది ఇదే. అందరికీ నమస్కారం. ఛానల్కి స్వాగతం. 2025 మార్చి 13 గురువారం రోజున సంధ్యా సమయం దాటాక తులారాశి వారికి ఏ విధమైన పరిస్థితులు కలగబోతున్నాయో, ఈ రాశి వారికి సంబంధించిన శుభ అశుభ ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయో, గ్రహచర గోచర ఫలితాలు తులారాశి వారికి ఏ విధమైన పరిహారాలను చేయవలసిన దేవతారాధన గురించి తెలుపుతున్నాయో ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం. వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూసినట్లయితే మేమేం చెప్పబోతున్నామో మీకు అర్థమవుతుంది. అలాగే వివరాల్లోకి వెళ్లే ముందు ఇంతవరకు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉన్నట్లయితే కనుక వెంటనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్ మీద ఆల్ అనే ఆప్షన్ని క్లిక్ చేసినట్లయితే మేము చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీ వరకు చేరుతుంది. ఇక వివరాల్లోకి వెళ్ళిపోదాము. తులారాశి వారి వ్యక్తిత్వాన్ని కనుక చూసుకున్నట్లయితే తులారాశి వారు చాలా మంచి మనస్తత్వాన్ని కలిగి ఉంటారు. సున్నితమైన మనస్తత్వాన్ని కలిగి ఉంటారు. ఈ రాశి వారు ఎదుటి వారిని మాటల చేత నొప్పించడం గాని, వారి ప్రవర్తన చేత బాధ పెట్టడం గాని అస్సలు చేయరు. అలాగే ఎదుటివారు ఒక మాట అన్నా కూడా ఈ రాశి వారు స్వీకరించలేకపోతూ ఉంటారు. ఇక ఈ రాశి వారికి పట్టిందల్లా బంగారం అయ్యే విధంగా అనేక పరిస్థితులు జీవితంలో యవ్వన కాలంలో వీరికి ఎదురవుతూ ఉంటాయి. ఈ యొక్క రాశి వారికి చిన్నతనం నుంచి కష్టం సుఖం తెలిసిన వారు, డబ్బు విలువ తెలుస్తుంది. ఈ రాశి వారికి సంబంధించి సమయపాలన అలాగే క్రమశిక్షణ ఎక్కువగా పాటిస్తూ ఉంటారు. కొన్నిసార్లు క్రమశిక్షణ నిలవలేని పరిస్థితులు కూడా గోచరిస్తాయి. ఈ రాశి వారికి సంబంధించి స్నేహితులు అధికంగా ఉంటారు. ఈ రాశి వారికి సరదా సమయాలు, దూర ప్రయాణాలు, అలాగే వీరికైతే కనుక కళల పట్ల అభిరుచి ఎక్కువగా ఉంటుంది. ముఖ్యంగా ఈ యొక్క రాశి వారికి స్నేహితులు ఎక్కువ మంది ఉంటారని చెప్పుకోవచ్చు. ఇక ఈ యొక్క రాశి వారికి చూసుకున్నట్లయితే కనుక 2025 మార్చి 13 గురువారం రోజున సంధ్యా సమయం దాటాక వీరికైతే కనుక జరగబోయేది ఇదే. ఏంటంటే కనుక ఈ రాశి వారికి ఒక సంఘటన జరగబోతుంది. సంధ్యా సమయం దాటాక ఈ రాశి వారు కొన్ని ప్రత్యేకమైన పరిస్థితులను, సంఘటనలను ఎదుర్కోబోతున్నారు. ఇక ఈ రాశి వారు ఏ విధమైన పరిస్థితులను ఎదుర్కోబోతున్నారంటే కనుక ఈ రాశి వారికి కుటుంబంలో ఒక చర్చ లేవనెత్తబడుతుంది. ఎంతో కాలం నుంచి అనుకున్నటువంటి అలాగే మీరు కోరుకుంటున్నటువంటి మీ యొక్క ఒక ప్రత్యేకమైన కోరిక గురించి ఇప్పుడైతే మీ కుటుంబంలో ఒక చర్చ వస్తుంది. దానికి సంబంధించి కుటుంబంలోని వ్యక్తులు మీకు కొన్ని రకాలైనటువంటి సలహాలను అందిస్తారు. అలాగే ఒక్కొక్కరు ఒక్కొక్క రకమైన సలహాలను అందించడం ద్వారా, ఆ విధమైన సలహాలు సూచనల ద్వారా మీరు అనుకోకుండా ఒక ప్రత్యేకమైన మార్గాన్ని ఎన్నుకుంటారు. మనం చూస్తూనే ఉంటాం కదండి, కొన్నిసార్లు ఒక సమస్య గురించి మనం ఎంత ఆలోచించినా కూడా మనకి అస్సలు దాని గురించి పరిష్కారమే దొరకదు. కానీ ఒక్కొక్కసారి మనం ఏమీ కూడా ఆలోచించకుండానే మాటల మధ్యలో ఆ సమస్యకి పరిష్కారం అనేది మనకి స్ఫురిస్తుంది. ఈ విధంగా మీకైతే కనుక ఈ చర్చలో ఒక ప్రత్యేకమైన ఒక చక్కటి సమాధానము, ఒక సలహా సూచన అనేది మీకైతే స్ఫురిస్తుంది. మీరు ఎంతో కాలంగా అనుకుంటున్నటువంటి ఆగిపోయినటువంటి ఆ కోరిక ఇప్పుడు నెరవేరే అవకాశం, అటువంటి పరిస్థితులు మీకు దొరకబోతున్నాయని చెప్పుకోవాలి. ఇక ముఖ్యంగా చూసుకున్నట్లయితే జీవిత భాగస్వామి తరపు నుంచి మీకైతే చక్కటి ఫలితాలు, అలాగే మీకు చక్కటి సహకారం అందుతుంది. కుటుంబ సభ్యుల నుండి చక్కటి చేదోడు వాదోడు మీకు లభిస్తుందని చెప్పుకోవచ్చు. వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో పోటీ తత్వాన్ని ఎదుర్కోవాల్సి వస్తుంది. అలాగే చక్కటి లాభాలను ఎదుర్కొంటారు. ఈ రాశి వారు వ్యాపారంలో చిన్న చిన్న మార్పులను చేయవలసి వస్తుంది. అలాగే వ్యాపారంలో పెట్టుబడి పెట్టదలిచిన వారు వీరైతే ఆచితూచి పెట్టుబడులు పెట్టవలసిన పరిస్థితులు గోచరిస్తున్నాయి. ఉద్యోగ సంబంధిత ఆధారిత వ్యక్తులు ఎవరైతే ఉన్నారో అధికారుల యొక్క ప్రశంసలను పొందుకోబోతున్నారు. పని ఒత్తిడి తగ్గబోతుంది. అలాగే సహోద్యోగుల సహకారం మీకు చక్కగా అందుతుంది. ఇక ఈ రాశి వారు టెక్నికల్ రంగానికి సంబంధించిన వారు, ఇంజనీరింగ్ పనుల్లో ఉన్నవారు, అలాగే భూ సంబంధమైన రైతులు ఎవరైతే ఉన్నారో వీరికైతే మిశ్రమమైన ఫలితాలు గోచరిస్తున్నాయి. ఈ రాశి వారికి సంబంధించి అనుకున్న సమయానికి ధనం లభిస్తుంది. అవసరతలకి ధనం సమృద్ధిగా ఉంటుంది. ఈ రాశి వారికి శివారాధన చక్కటి ఫలితాలను కలిగిస్తుంది. హనుమాన్ చాలీసాను పఠించడం ద్వారా శుభకరమైన ఫలితాలను పొందుకుంటారు. చూశారు కదండి, ఇది ఇవాల్టి వీడియో. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ ది వాచింగ్.